యాక్టివ్ లైవ్ షో. పద్మ గారు, ప్రధాని నిన్న చేసిన భావోద్వేగ ప్రసంగం, దాని మీద అనేక విమర్శలు. రాహుల్ గాంధీ అయితే వారు ట్వీట్ చేసింది జపాన్ లో నవ్వారు, భారత్ కు వచ్చి గోవాలో ఏడ్చారు, ఆ స్థాయిలో కామెంట్ చేశారు. అంటే ఈయన మీద ఆయన చురకలేశారు. 4 కోట్ల కార్లో వచ్చి 4,000 తీసుకురావడానికి లైన్లో నించున్నారు, బొగ్గు కుంభకోణం, 2G స్కామ్ అని. సరే, ఈ పొలిటికల్ కామెంట్స్ ని ఏ రకం చూడాలి? మరోవైపు లీకులు జరిగాయి అనే దానికి సరే శారద గారు ఏం చెప్తారో చూద్దాం. కానీ ఒక విస్తృతమైన ప్రచారం జరుగుతోంది. బీజేపీ నాయకులకి కొన్ని రాష్ట్రాల్లో, లేకపోతే ప్రధానికి చాలా సన్నిహితంగా ఉండే మిత్రులకి ముందే తెలుసు అని చెప్పి. ఎంతవరకు వీటిని నమ్మాల్సిన అవసరం ఉంది? అంటే ఒకటి, ఇక్కడ భారతదేశంలో ఒక తరతరాలుగా పాతుకుపోయినటువంటి ఒక అవినీతికి సంబంధించి కావచ్చు, నల్లధనానికి సంబంధించి కావచ్చు, బినామీల వ్యవహారం కావచ్చు, ఇదంతా కూడా ఒక వ్యవస్థీకృతంగా జరుగుతూ ఉంది. జరుగుతున్నప్పుడు ఇవాళ దాన్ని ఆపాలి అనేటటువంటిది నిజంగా మోడీ గారి ప్రయత్నమే. అది దాంట్లో శంకించాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఎక్కడ ప్రతిపక్షాలు కూడా ఎక్కడ అవకాశం వచ్చింది అని అంటే, ఇది ఒక లీక్ అయింది అనేటటువంటి ఒక 2 నెలలుగా మొత్తం కూడా ఎక్కువ బ్యాంకులలో ఖాతాలు జమ అవడం, అమౌంట్ జమ అవడం, అదే సందర్భంలో కొన్ని నిర్ణయాలు, కొన్ని డెసిషన్స్ ఉదాహరణకి ఏపీకి వస్తే చంద్రబాబు గారు కరెక్ట్ గా నవంబర్లో ఎట్లా లేఖ రాశారు, 500,000 రూపాయల నోటు రద్దు చేయాలనేటటువంటి ఒకటి. అదే విధంగా కొన్ని వ్యాపార సంస్థలకు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్, ఇట్లా కొన్ని ఒక అనుమానాలు వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. అదే విధంగా ఇవాళ ఢిల్లీలో కేజ్రీవాల్ మాట్లాడినా లేకపోతే మరొకరు మాట్లాడినా కూడా బీజేపీకి సంబంధించినటువంటి మిత్రపక్షంగా ఉన్న వాళ్ళు, లేకపోతే బీజేపీకి దగ్గరగా ఉన్నటువంటి కొన్ని కార్పొరేట్ కంపెనీలు, ఇవి వాళ్ళ స్ట్రాటజీలు చూసుకుంటే, ఇప్పుడు రిలయన్స్ చూసుకున్నా లేకపోతే ఇంకా కొన్ని చూసుకున్నా కూడా, ఈ స్ట్రాటజీలు సడన్ గా ఒక 2-3 నెలల్లో మారినటువంటి స్ట్రాటజీలు. అదేవిధంగా ఇవి ఒక ట్రాన్సాక్షన్స్ పెరగడం, అదేవిధంగా పొలిటికల్ పార్టీస్ కూడా డబ్బు కాకుండా వేరే రూపంలో వాళ్ళు దాచుకునేటటువంటి అవకాశాలు, ఆ రకంగా నిర్ణయాలు తీసుకోవడం, ఇవన్నీ కూడా అనుమానాలకి ఊతమిస్తున్నాయి. కాబట్టి మోడీ గారు లీక్ చేశారా అనేటటువంటి ఇక్కడ సమస్య కాదు. మోడీ గారి డెసిషన్ అనేటటువంటిది ట్రాన్స్పరెన్సీగా జరగలేదు, ట్రాన్స్పరెన్సీగా లేదు ఈ ఇండియాలో అనేటటువంటిది అది కనపడుతున్నటువంటి కొన్ని వాస్తవాలు. దీనివల్ల ఏమవుతుందంటే, ఇవాళ మీరు నల్లధనాన్ని అరికడుతున్నాం అనే పేరు మీద ఈ 90% ప్రజలు ఏదైతే ఇబ్బంది పెడుతున్నారో, ప్రజలకు ఇబ్బందులే మిగులుతాయి. కానీ వ్యవస్థ మారేటటువంటి పరిస్థితి కనిపించలేదు మీరు తీసుకుంటున్నటువంటి చర్యల వల్ల. మీరు నిజంగానే ఒక ఏకోన్ముఖంగా దీన్ని నడిపించగలిగినటువంటి సత్తా ఉండి నడిపిస్తామనేటువంటి నమ్మకాన్ని వాళ్ళు మోడీ గారు కలిగించలేకపోయారు. రాజకీయ పార్టీల నుంచి ఎంత పెద్ద స్థాయిలో కౌంటర్స్ వస్తున్నాయంటే ఇబ్బంది జరుగుతుందన్నా రేపు రాబోయే ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలకు ఇబ్బంది అయినా? ఎందుకంటే మనం ఒక అలవాటు చేశాం కదా, మొత్తం దేశ ప్రజలందరికీ నోటిస్తే కానీ ఓటు ఇవ్వని పరిస్థితి తీసుకొచ్చాం. ఒకటేంటంటే డబ్బు లేని పరిస్థితి వస్తే నిజంగా అడ్వాంటేజ్ రాజకీయ పార్టీలకి. డబ్బు లేని పరిస్థితి వస్తే అడిగే వాళ్ళు కూడా ఉండరు. ఇవాళ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అనేటటువంటి అంతరంగంగా బాధపడేటటువంటి పరిస్థితి రాజకీయ పార్టీలు లబ్ధే పొందుతాయి. కానీ ఇక్కడ దేశంలో జరుగుతుంది ఏంటంటే, ఇట్లాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఎప్పుడు కూడా అపోజిషన్స్ కి దెబ్బ తగులుతుంది, అధికారంలో ఉన్నటువంటి పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది. అధికారంలో ఉన్నటువంటి పార్టీ పూర్తిగా తను నష్టపోతూ ఈ నిర్ణయాలు తీసుకోదు. దానికి మార్గాలు ఉంటాయి. తనకు అనుకూలంగా ఉన్నటువంటి కార్పొరేట్ శక్తులకి కొంచెం ఫేవర్ చేయటం, తర్వాత వాళ్ళ నుంచి ఎన్నికలకు సంబంధించినటువంటి లబ్ధి పొందడం, ఇవన్నీ ఉంటాయి. కానీ అపోజిషన్ లో ఉన్నటువంటి పార్టీలకు చావు దెబ్బగా ఉంటుంది. కనుక మోడీ గారి నిర్ణయాలు అనేటటువంటిది ఖచ్చితంగా ఈ దేశంలో ఉన్నటువంటి ఒక బలంగా ఉన్నటువంటి మమతా బెనర్జీ కావచ్చు, లేకపోతే మాయావతి కావచ్చు, లేకపోతే కేజ్రీవాల్ కావచ్చు, ఇంకా కేసీఆర్ గారు కావచ్చు, లేకపోతే ఇట్లా కొన్ని బీజేపీతో ఏదైతే మిత్రపక్షంగా లేవో, బీజేపీతో కలిసి లేవో, వాళ్ళకి ఖచ్చితంగా దెబ్బ ఉంటుంది ఎలక్షన్స్ టైంలో. కనుక వాళ్ళ ఆందోళన అనేటటువంటి సామాన్య ప్రజలు అనేటటువంటి దానితో పాటు ఇది కూడా ఉంటుంది. ఒకటేంటంటే నేను ఎవరినైనా నేను పర్సనల్ గా అడుగుతున్నది, వాళ్ళ సామాన్యుల గురించి ఇంత గందరగోళం పడుతున్నప్పుడు, ఇదే సామాన్యులకి నష్టం కలుగుతూ 70 ఏళ్లుగా 100 ఏళ్లుగా ఆర్థిక విధానాలు సాగుతూ ఉన్నప్పుడు మీరు ఎందుకు పోరాటం చేయలేదు? మీరు ఒక పొలిటికల్ పార్టీలుగా, లేకపోతే సామాన్య ప్రజలే ఇవాళ మీకు ముఖ్యమైతే, సామాన్య ప్రజలను చావు దెబ్బ తీసేటటువంటి ఆర్థిక వ్యవస్థ భారతదేశంలో నడుస్తూ ఉన్నప్పుడు మీరెందుకు సామాన్యులకు లబ్ధి పొందేలాగా మీరెందుకు ఉద్యమాలు చేయలేదు? మీరెందుకు కేంద్రం మీద ఒత్తిడి తీసుకురాలేదు? ఇది కూడా ఆలోచించాల్సిన విషయమే. సామాన్యుని అడ్డు పెట్టుకుని పోరాటం చేయొద్దు. అదే సందర్భంలో మోడీ గారు చేసేవన్నీ కూడా పొలిటికల్ కి అతీతం అనుకోవడానికి కూడా లేదు. ఖచ్చితంగా ఇందులో బీజేపీ లబ్ధి పొందుతోంది, మిగతా పార్టీలు చౌదెబ్బది. ఇప్పుడు నిన్న వారు మాట్లాడిన ఎమోషనల్ డ్రామా అని, ఎమోషనల్ బ్లాక్ మెయిల్ అని చాలా మంది కామెంట్స్ చేశారు. మమతా బెనర్జీ గారు, లేకపోతే కేజ్రీవాల్, చాలా మంది కామెంట్స్ చేశారు. లాలూ ప్రసాద్ యాదవ్ అయితే 50 రోజుల తర్వాత ప్రతి అకౌంట్ లో 15 లక్షలు వేయకపోతే ప్రజల మీద సర్జికల్ దాడిగానే భావిస్తామని చెప్పి, అంటే మీరు వేరే దేశం మీద కాదు ప్రజల మీద చేస్తున్నామని. అంటే రాజకీయం చేస్తున్నారా ప్రధానమంత్రి? ఆయన రాజకీయ నాయకుడే, ప్రధానమంత్రితో పాటు రాజకీయ నాయకుడే. 2.5 ఏళ్ల ముందే వారు ఏమైనా రాజకీయం మొదలు పెట్టారా? ఇక్కడ మనం ఒక్క విషయం బాగా ఆలోచించాలి. ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎలక్షన్స్ యూపీ, పంజాబ్ ఈ రాష్ట్రాల్లో ఎలక్షన్స్ వచ్చినప్పుడు ప్రతి ఎలక్షన్ ఎక్కడున్నా సరే మనకి ఆల్మోస్ట్ లాస్ట్ ఎలక్షన్స్ లో సుమారు 500-600 కోట్ల రూపాయలు
మనకున్నది 595 మంది ఎంపీలు అయితే అన్ని కోట్ల రూపాయలు మనం పట్టుకోగలిగాం. ఇంకా పంచిపెట్టినవి అయితే ఏ మాత్రం పట్టుకోలేం. కారు డిక్కీల్లో, కారు బానెట్లలో, ఇక్కడ అక్కడ టైర్లలో ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా. మీ కుటుంబంలో ఎంతమంది, ఎన్ని ఓట్స్ ఉన్నాయి? మీరు నాకు సపోజ్ 4 ఓట్లు ఉన్నాయి నాకు, సరే 8,000 10,000 ఒక పార్టీ 4,000 ఇస్తే ఇంకో పార్టీ 8,000 ఇంకో పార్టీ 12,000. సో ఇప్పుడు అన్ని 2,000 నోట్లు ఇక్కడికి రావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని 2,000 నోట్లు మనకి సర్క్యులేషన్ లోకి రావు. వీళ్ళు ఇచ్చేంత మళ్ళీ ఆ 2,000 కూడా మళ్ళీ అది ఏదన్నా ప్రింట్ చేసుకుని రెడీ అయిపోయి ఏ చైనాకో పాకిస్తాన్ కో వెళ్ళిపోయి అవన్నీ చేయడానికి కూడా కట్టుదిట్టంగా ఆ నోట్ ని చాలా ఫేక్ కరెన్సీ దాకా కూడా అవసరం లేదు. భారతదేశంలో ఉన్నటువంటి మూలాలను మనం మర్చిపోయి, అవినీతి మూలాలను మర్చిపోయి, ఇవాళ బ్యాంక్ వ్యవస్థ ఏదో పటిష్టంగా ఉందని, ఆర్బీఐ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉందని, ఇక చీమ కూడా దూరలేదని, ఇలాంటి నమ్మకాలు పెట్టుకుని మనం టీవీలో డిబేట్లు చేస్తే ప్రజలు మోసం చేస్తారు. మార్కెట్ లో ఉన్నాయి. ఇటువంటి అవినీతి ధనాన్ని పంచిపెట్టి ఓట్లు కొనుక్కొని ఆయన ఎవరైతే ఎంపీ కానివ్వండి, ఎమ్మెల్యే కానివ్వండి, ఎవరు వాళ్ళంతా అందరూ అవినీతి ముద్రలు ఉన్న వాళ్లే, కేసులు ఉన్న వాళ్లే. కొంతమంది బీజేపీలో ఎంతమంది ఎంపీల మీద కేసులు లేవు, క్రిమినల్ కేసులు లేవు, లేకపోతే ఎంతమంది మీద అవినీతి? ఎవరైనా సరే, ఇది బీజేపీ అనో ఇప్పుడు మోడీ గారు చేసింది. ప్రధాన కామెంట్ చేశారు, చాలా మంది ఎంపీలు నాకు లేఖ రాశారు, గోల్డ్ మీద ఎటువంటి నిర్బంధాలు విధించొద్దు, ప్యాన్ కావాలి అని చెప్పి. వాళ్ళందరి పేర్లు బయట పెడితే చాలా ఇబ్బంది అవుతుందని పెట్టాలి. మరి చెప్పారు అని అంటే మన పర అనే భేదం లేకుండా భారతదేశాన్ని ఒక స్వచ్ఛంగా ఏదైతే బీజేపీ ఈ రోజు మేము అధికారంలో ఉన్న మాకు ఇంకా కూడా మేము 1,000 కోట్ల రూపాయలు ఎలక్షన్స్ కోసం ఖర్చు పెట్టడానికి లోపల నుంచి బయటకు తీయడానికి అవకాశం ఎక్కువ ఉంది, ప్రతిపక్షాల కన్నా అవకాశం ఎక్కువ ఉంది. కానీ ఇక్కడ ఏదైనా సరే మనం ఒక ప్రక్షాళన అనేది చేయదలుచుకున్నప్పుడు మన పర అనే భేదం లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరికైతే 70 లక్షలు 50 లక్షలు మన ఎలక్షన్ కమిషన్ ఇస్తుందో దానిలోనే ఎలక్షన్ చేసి చూపించాలి అనే ఒక ఛాలెంజింగ్ ఇది. ఈ రోజు బీజేపీ ఖాతాల్లో 100 కోట్లు జమ అయ్యాయి, ఉత్తరప్రదేశ్ బీజేపీ నేతలు కానివ్వండి, లేకపోతే ఇతర రాష్ట్రాల బీజేపీ, దానికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. 100 కోట్లు ఏ వ్యక్తి ఖాతాల్లో ఒక బిజినెస్ ఉండి ఆ బిజినెస్ ట్రాన్సాక్షన్ తప్ప మీరు నేను ఒక ఎస్బీఐ అకౌంట్ లో చేయడానికి వీలుండదు. దేశవ్యాప్తంగా ఉన్నది 80,000లో 3 నెలల్లో జరిగినటువంటి ట్రాన్సాక్షన్ మీద మీరు ఎంక్వైరీ జరిపించండి. ఎందుకంటే నల్లధనము, ఆర్థిక మూలాలకు సంబంధించినటువంటి చర్యలు తీసుకున్నప్పుడు ఇది ఒక సింపుల్ యాక్షన్. ఇప్పుడు ఈ రోజు మనీ ఎక్కువైపోయి మనీ లాండరింగ్స్ 1,000 కోట్ల రూపాయల ఆర్థిక సామ్రాజ్యాలను ఎక్కడ ఏర్పరచుకుంటున్నారో విదిన్ టైమ్ ఆఫ్ 2-3 years 5-6 years స్పాన్ లో ఎన్ని వేల కోట్ల రూపాయలు ప్రధాని మాట్లాడుతూ ఆరంభమని చెప్తూ అవసరమైతే 1,00,000 మందినన్నా నియమిస్తాను ప్రతి నల్లధనం బయట తీయడానికి అన్నారు. ఒకటి మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉందో మన సిస్టమ్ అందరికీ తెలుసు, దాని మీద కామెంట్ చేయాలని కాదు. ఎంతవరకు సాధ్యం అవుతుందని మీరు భావిస్తున్నారు? ఇది ఇందాక సుభాషిణి గారు చెప్పినట్టు ఏంటంటే హోంవర్క్ అనేది సిస్టమేటిక్గా ప్లాన్డ్గా జరగలేదు అనేది వాస్తవ పరిస్థితులు అనేది రుజువు చేస్తున్నాయి. ఇప్పుడు కమింగ్ టు పొలిటికల్గా దీన్ని తీసుకుంటే కనుక మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీ గారు అనౌన్స్ చేసిన తర్వాత ప్రధానంగా 2 ముఖ్యమంత్రులు దీన్ని స్వాగతించారు. అందులో మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారు, 2 నితీష్ గారు బీహార్ ముఖ్యమంత్రి. అయితే ఇక్కడ పొలిటికల్గా దీన్ని మనం ఆలోచిస్తే కనుక నరేంద్ర మోడీ గారి స్ట్రాటజీ ఫస్ట్ నుంచి చూస్తే బీహార్ ఎలక్షన్స్ అప్పుడు దాదాపు 1,00,000 కోట్లు అనౌన్స్ చేశారు వెనకబడిన స్టేట్ అని. ఆంధ్రప్రదేశ్ వెనకబడి ఉన్నప్పటికీ, ఆర్థిక లోటుతో ఉన్నప్పటికీ కూడా ఆయన అనౌన్స్ చేయడానికి ఆయనకున్న ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో మరి అనౌన్స్ చేయలేదు. ఎలక్షన్స్ లేవుగా. దట్ ఈస్ ట్రూ. సో అది ఒకటి. మొన్న ఉత్తరప్రదేశ్ ఒక్క నిమిషం అండి, లెట్ మీ ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ నెక్స్ట్ ఇయర్ లో రాబోయే 1.5 year లో ఉన్న సందర్భంలో దీపం పథకం స్టార్ట్ చేసింది ఉత్తరప్రదేశ్ లో. అంటే ప్రధానమంత్రి గారు ఏది చేసినా కూడా పొలిటికల్ రాజకీయం ఉంటుందా? హిడెన్
దేశ ప్రజల్ని Hidden agenda, political agenda. ఒక్క నిమిషం BJP అనేది ఒక రాజకీయ పార్టీ, రాజకీయంగా తను బలపడాలనే ఆలోచన తప్పకుండా ఉంది. ఒక్క నిమిషం. అప్పుడు ఓకే, రాజకీయ అప్పుడు ఓకే, పరంగా కానీ కన్నీళ్లు పెట్టుకుని ప్రధానమంత్రి భావోద్వేగానికి మీరు గురైనప్పుడు అందుకనే మిగతా ఏమన్నారు? పార్టీల మీకు ఒక నాయకులకు మాట ఇబ్బంది. కూడా మిగతా చెప్పారండి, పార్టీల 50 నాయకులకు రోజుల ఇబ్బంది. తర్వాత మీరు ఇదే భావిస్తే నాకు శిక్ష వేయండి అని కూడా Let her చెప్పారు. finish. ఒక్క నిమిషం. వారు కూడా నేను అనేది మాట్లాడండి. ఏంటంటే ఈ యొక్క ఎంటైర్ సిచ్యుయేషన్ మీరు చూస్తే గనక ఆయన ప్రతి ఎలక్షన్స్ ఉన్న చోట హిడెన్ పొలిటికల్ ఎజెండా ఉందని ఏ రాజకీయ పార్టీకైనా ఉంటది, ఎవరికైనా ఉంటది. అధికార పార్టీలో ఇందాక పద్మ గారు అన్నట్టు అధికార పార్టీలో ఉన్న వాళ్ళకి అడ్వాంటేజెస్ అని ఉంటాయి. అయితే ఇక్కడ ఒకటి చెప్పాల్సింది ఏంటంటే ఒక రోజు 2 రోజుల ముందు జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ కి కొల్లలు 125 కోట్ల మందిలో కోట్ల ట్రాన్సాక్షన్స్ జరిగినాయి, లక్షల్లో జరిగినాయి, రూపాయల్లో జరిగినాయి. దాన్ని చంద్రబాబు నాయుడు గారు లేకపోతే 4-5 రోజుల కిందట ఏదో చేశారు, దానికి దీనికి అంటే పొలిటికల్ గా ఉన్నారు కాబట్టి బురద జల్లాలి అనే ఎన్డీఏ మిత్రపక్షాలకి, ఎన్డీఏలో భాగస్వాములకి లేదు. నేను అదే information చెప్తున్నా, బురద జల్లే ప్రయత్నం చేయడం అనేది కరెక్ట్ కాదు. అయితే ఇక్కడ చేయాల్సింది ఏంటంటే 100 రూపాయల నోట్లు మార్కెట్ లోకి ఎందుకు రావట్లేదు? ఒకవేళ ఇన్ఫర్మేషన్ ఏదన్నా కేంద్ర ప్రభుత్వానికి అత్యంత సన్నిహితంగా ఉండే కార్పొరేట్స్ కి ఏమన్నా ఉంటే 100 రూపాయల్లో మార్చుకున్నారా? ఈ రోజున 100 రూపాయలు కొన్ని సో వాళ్ళ కోట్లు దగ్గర ఉండిపోయి అంటారా? No, it creates unnecessary doubt. నేను I can't say that so money వాళ్ళ దగ్గర ఉందని చెప్పను. 100 అనేది మార్కెట్ లోకి డంప్ అయిపోవాలి, రిలీజ్ అయిపోవాలి. ఎందుకు 100 రూపాయల కొరత ఉంది అనేది ఇక్కడ మనం పొలిటికల్ యాంగిల్ మీరు ఎట్లా చూస్తారు? అంశం. ఇట్స్ మోర్ దెన్ నేషనల్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు, కానీ మోర్ దెన్ దిస్ ఇప్పుడున్న ప్రజలకి ఇబ్బంది పెడుతూ ఆయన చేసుకున్న డిసిషన్ మాత్రం మోర్ దెన్ నేషనల్ ఇంట్రెస్ట్, పొలిటికల్ ఇంట్రెస్ట్ ఎక్కువ కనపడుతుందండి. కీపింగ్ ద వ్యూ ఇన్ 5 states ఎలక్షన్స్, అపోజిషన్ అసలు లేకుండా కిల్ చేద్దాం అన్న దృక్పథము. సో ఇలాంటి కొన్ని యాంగిల్స్ లో కూడా ఆయన వర్కౌట్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే ఇది కానీ ఆయన బౌన్స్ అవుతే ప్రజలు ఈ బాధలు ఇంకా కంటిన్యూ అయ్యి అవినీతి పరులు అలాగే కంటిన్యూ ఆల్టర్నేట్ మెకానిజమ్స్ చూసుకుని వాళ్ళు చేసుకుంటారు. పొలిటీషియన్స్ కూడా ఎక్కడో నిన్న గోల్డ్ కాయిన్స్ కొని అవి పంచుతున్నారంట. ఇప్పుడు ఇంతకు ఓట్ ఫర్ నోట్ అన్నది ఇప్పుడు ఓట్ ఫర్ కాయిన్, ఓట్ ఫర్ సారీనో ఇంకేదో ఏదో మార్గం మారుతుంది. సో దిస్ విల్ యాజ్ పొలిటికల్ ఇంపాక్ట్ మీద ఎంత వరకు పడుతుందంటే ఐఎమ్ నాట్ ష్యూర్ అండి. ఐఎమ్ ష్యూర్, ఎందుకంటే జనాలకి ఆల్రెడీ ఆల్టర్నేట్ ఈయడం రాజకీయ నాయకులకు అలవాటు చేసుకున్నారు కాబట్టి ఇది పెద్ద ఇంపాక్ట్ పొలిటికల్ గా పడుతుందని నేను అనుకోను. అట్ ద సేమ్ టైం ఆయన పొలిటికల్ గా వాళ్ళ పార్టీ వాళ్ళు చేయడానికి చేశారని కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. కాబట్టి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అపోజిషన్ కిల్ చేయడానికి మెయిన్ స్ట్రాటజీ చేశారు. కానీ ఇదే కానీ సరిగ్గా అవ్వకపోతే మాత్రం ఇదే ప్రజలు తిప్పి ఏ విధంగా 50 రోజుల తర్వాత అందరికీ ఫలాలు అంతా అంటే దీంట్లో ఆంతర్యం ఉందని అర్థం చేసుకోవాలా? ప్రధానమంత్రి చెప్పిన ఐ జస్ట్ వాంట్ టు టెల్ వన్ పాయింట్ అండి సుభాష్ని గారు, ఒక్క పాయింట్. అన్ని రాజకీయ పార్టీలని వాళ్ళకున్నటువంటి అసెట్స్ ని, వాళ్ళకున్నటువంటి లావాదేవీల్ని అనౌన్స్ చేయమని నరేంద్ర మోడీ గారిని చెప్పమనండి. దట్ ఈస్ పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, బ్లాక్ లిస్ట్ ఉంది కదా, అది ఆల్రెడీ ఆ లిస్ట్ ఆఫ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో లెట్ హిమ్ అనౌన్స్. ఆయన క్యాబినెట్ లో ఉన్న వాళ్ళు కూడా ఆయన ముందు కరప్షన్ చార్జెస్ ఉన్న వాళ్ళందరినీ కూడా బయట పెట్టాలి కదండి. నల్ల కుబేర్ల లిస్ట్ ఆయన దగ్గర ఉంది. మన ఇల్లు పెట్టలేదు, బయట సాహసోపేతంగా ఇది చేసిన మనిషి అది కూడా చేస్తారు. చూద్దాం, వెయిట్ చేద్దాం. 70 ఏళ్ల అవినీతి, 70 ఏళ్ల కుంభకోణాలు, 70 సంవత్సరాల్లో ఉన్న మన ఏదైతే ప్రధానమంత్రి 70 ఏళ్ళ అవినీతికి 70 నెలల టైం ఉన్నారు. అంత టైం లేదు వారి దగ్గర. ఇంకా 2.5 ఏళ్ళు ఉంది. దాదాపు 2 ఏళ్ల తర్వాత ఎలక్షన్స్ వెళ్ళాలి. టైం అయిపోయిందండి. పద్మ గారు ఒక నిమిషం. అంటే 50 రోజులు నిజంగా వేచి చూడడానికి, ఆ ఫలితాలు ఏవో కూడా ఏమన్నా వేచి చూడడానికి ప్రజలు సిద్ధంగానే ఉన్నారు. కానీ ఇక్కడ చేయాల్సింది ఏంటంటే సొసైటీలో చాలా అన్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు. బ్యాంకులకు సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు, బయట ఒక ట్రాన్సాక్షన్స్ వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, వీళ్ళ దగ్గర. నాకు ఇవాళ మెసేజ్ వచ్చింది, ఏంటో తెలుసా, నాకు హార్ట్ ఆపరేషన్ అయింది అని చెప్పి నా అకౌంట్ లో వేయండి అని ఒక 4 అకౌంట్ నెంబర్ ఇచ్చారు. నా బావ అకౌంట్ నెంబర్ ఇది, నా చెల్లెల అకౌంట్ నెంబర్ ఇది. ఇట్లాంటివన్నీ కూడా ఎవరైనా ఇస్తారేమో అనేటటువంటి దానికోసం ఒక పరుగు, దానికోసం ఒక వెంపర్లాట ప్రజలందరిలో కూడా ఉప్పు, కందిపప్పు, చింతపండు ఇలాంటి చాలా అత్యవసరాలన్నింటినీ బ్లాక్ చేసి బ్లాక్ మార్కెట్ తీసుకురావాలి. వ్యాపారులు ఎంత దారుణం, ఏ ఆలోచన వాళ్ళు చేస్తారు. వాళ్ళు కట్టడి చేయాల్సిన అవసరం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన మిగతావన్నీ కూడా పక్కన పెట్టి వాళ్ళ ప్రజల్లో ఉన్నటువంటి ఈ మొత్తం గందరగోళం కలిగించాల్సినటువంటి బాధ్యత ఉందండి. నొసెట్ తో వెక్కిరిస్తున్నారు. అందరినీ కాల్ చేసి ఒకసారి కాల్ చేసి వాళ్ళు చెప్తే కూడా బాగుంటుంది. ఈ ఇంపాక్ట్ తగ్గించడానికి నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒకటి చెప్పారు, ఏంటంటే SMS ఇవ్వండి, వాటర్ మజ్జిగ అరేంజ్ చేయండి, పబ్లిక్ ఇబ్బంది పడకూడదు అని చెప్పి కొన్ని ప్రికాషనరీస్ అధికారులకు ఇవ్వడం అనేది జరిగింది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ లైవ్ షోలో పార్టిసిపేట్ చేసినందుకు. ఇదే వాళ్ళ లైవ్ షో, రేపటి లైవ్ షోలో మళ్ళీ కలుద్దాం.